రవి గారు, ఢిల్లీ హైకోర్టు బెంచ్లో 2 కీలకమైన కేసులు ఇప్పుడు వాదనలు జరుపుకుంటున్నాయి. ఒకటి వచ్చేసి ధ్రువ్ రాటే కేసు. దాంట్లో కొన్ని వీడియోలు విత్హెల్డ్ చేయమని ఆల్రెడీ ఆర్డర్స్ కూడా వచ్చినట్టున్నాయి. అలాగే ఇంకో విషయం, సాయి సంస్థాన్ ట్రస్ట్ సాయిబాబాకి డిఫరెంట్గా వీడియోస్ పోస్ట్ చేసినవి డిలీట్ చేయాలని వాళ్ళు ఒకటి అభ్యర్థన చేశారు. దాని మీద ఇంకా నడుస్తుంది. ఏమంటారు సార్? ఇవి రెండు కూడా చాలా కీలకమైనవి. దేశంలో ఈ మత సంబంధాలకు సంబంధించి, అలాగే విమర్శించే వీడియోలు, వీటి మీద యూట్యూబర్ల మీద జరుగుతున్న దాడులు, ఈ అంశాలన్నీ దీంట్లో ముడిపడి ఉన్నాయి. ధ్రువ్ రాఠీ అని ఆయన భారతదేశంలో ఉన్న ప్రత్యామ్నాయ మీడియా స్వరం. ఆయన చాలా వరకు మోదీ ప్రభుత్వం మీద, ఈ మతతత్వ రాజకీయాల మీద, ఇతర అనేక అంశాల మీద చాలా ప్రతిభావంతంగా వీడియోలు చేస్తారు, ఆకర్షణీయంగా కూడా చేస్తారు. బహుశా ఈ యుగంలో ఆయన సోషల్ మీడియా యుగంలో ఒక సింబల్గా కూడా ఉన్నారు. అయితే ఆయన మోదీ విమర్శకుడు, మిలియన్స్ క్రోర్స్లో వ్యూస్ ఉండేటటువంటి వ్యక్తి. ఆయన మీద చాలాసార్లు కేసులు పెట్టినా ప్రతిసారి చట్టబద్ధంగా ఉంటాడు కాబట్టి బయటికి ఆయన మీద ఏం చేయలేకపోయారు. ఇప్పుడు ఏం చేశారు, ఇటు నుంచి కాదు అటు నుంచి నరుకు రమ్మన్నట్టుగా గూగుల్ మీద ఒత్తిడి తీసుకొని వచ్చారు. యూట్యూబ్ మీద వాళ్ళు తొలగిస్తున్నారు. ఏమని అంటే, ఆయన చేసినటువంటి రాముడు, సీత, కృష్ణుడు ఇలాంటి వాళ్ళ మీద ఆయన వ్యాఖ్యలు చేశారు. ఇవి మనోభావాలు గాయపరుస్తాయి అనే కేసులు దాఖలయ్యాయి. కాబట్టి మేము ఆ కోణంలో వీటిని తొలగించమని ప్రభుత్వం వాళ్ళకు ఆదేశాలు ఇచ్చింది. మీకు గుర్తుంటుంది, కొద్ది రోజుల కిందట మోదీకి సంబంధించిన వీడియో తీసేశారు అని వీళ్లకు మందలించి మాట్లాడినప్పుడు ఇది అంతా పరోక్షంగా ప్రభుత్వ వ్యతిరేకమైన పోస్టులు లేకుండా చేయడానికి జరుగుతున్న ఒక పథకం ప్రకారం చేస్తున్న ఒత్తిడి అని అందరూ భావించారు. రాజ్దీప్ సర్దేశాయి లాంటి వాళ్ళు కూడా దాని మీద కామెంట్ చేశారు బహిరంగంగా. ఇప్పుడు అది స్పష్టమవుతోంది. ఇప్పుడు ఇటు నుంచి కాకపోతే అటు నుంచి నరుకురమ్మన్నట్టుగా గూగుల్ మీద, మెటా మీద, యూట్యూబ్ మీద, ఇట్లాంటి వాటి మీద ఒత్తిడి తెచ్చి మీరు తీసేయండి. ఇప్పుడు ధ్రువ్ రాఠీ వీడియోలు వాళ్ళు తీసేయడంలా భారతదేశంలో మటుగా అవి రావు. అంటే కొన్ని సినిమాలు వస్తే భారతదేశంలో మనం అనుమతించామని చెప్పినట్టే ఇప్పుడున్న అడ్వాన్స్ టెక్నిక్స్ తో అది సాధ్యమే. అంటే ఏ దేశంలోకి వెళ్ళాలన్నా ఆ దేశం యొక్క అనుమతి తీసుకుని వెళ్ళాలి, అందులో సందేహం ఏమీ లేదు. ఇప్పుడు చైనా లాంటి దేశాలు వాళ్ళు సొంతంగా తయారు చేసుకున్నాయి, వాళ్ళు వేరే చేసుకుంటారు. వాళ్ళు మన దేశానికి వచ్చేసరికి వీటిని మనం ప్రైవేటీకరణ అని విదేశాలకు మీడియాలోకి రావచ్చు, భారీగా తలుపులు తెరిచామని మనం చెప్తున్నాము. అటువంటి అప్పుడు ఈ విధంగా దీనికి వచ్చేసరికి మటుకు మీరు అంటే ఇక్కడ ఏంటి, వ్యాపారవేత్తలు వాళ్ళు రావచ్చు, ఇక్కడ ఈ దేశంలో ఉన్న పౌరులు ఈ దేశం మీద వాళ్ళు ఏదైనా విమర్శ, అభిప్రాయం చెప్తే దాన్ని తొక్కేస్తారు. అందులో ధ్రువ్ రాఠీ వంటి చాలా అశేషమైన అభిమానులు, ఆదరణ ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి ఇది ఒక దాడి. బహుశా ఈ విధంగా గొంతులు నొక్కడం అనేది ఇంకా పెరుగుతుంది. ఇది ధ్రువ్ రాఠీతో మొదలవుతుందని మనం భావించవచ్చు. వాళ్ళు మాకైతే ఏం తప్పుగా కనపడలేదు, భారత ప్రభుత్వం చెప్పిన ప్రకారం చేస్తున్నాం. సో ఇది సెన్సార్, ఒక విధంగా చెప్పాలంటే ధ్రువ్ రాఠీని సెన్సార్ చేస్తున్నారు దేశంలో. రెండో వైపు మీరు చూడండి, కొట్టొచ్చినట్టు కనపడే తేడా షిర్డీ సాయిబాబా. షిర్డీ సాయిబాబాను సామాన్య ప్రజలు ఎక్కువగా ఆరాధిస్తారు. ఆయన భక్తులు ఉంటారు. అక్కడ చాలా మంది అన్ని రాష్ట్రాల నుంచి వెళ్తారు, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో షిర్డీ సాయి ఫాలోవర్స్ ఎక్కువ. ఎన్ని షాపులు, ఎన్ని బస్సులు, ఎన్ని సంస్థలు, ఎన్నో అపార్ట్మెంట్లు కూడా సాయి సాయి అని పేరు. ఆయన పాపులర్ కాబట్టి పుట్టపర్తి సాయిబాబా కూడా దాదాపు ఆయన కొనసాగింపు అన్న ఇది కూడా వచ్చింది. ఇప్పుడు ఈ సాయిబాబా దగ్గరికి అందరు వెళ్తారు, ఉదాహరణ అన్ని మతాలు ఇదే. ఆ సాయిబాబా ఆయన మీద ఘోరమైన దాడి చేస్తూ వచ్చారు. ఆర్ఎస్ఎస్, విహెచ్పి, సంఘ పరివారం వెళ్ళి ఈయన ముస్లిము, ఈయన ఎందుకు పూజించడం కాదు, ఈయన పూజార్హుడు కాదని అనేక సార్లు వాళ్ళు కొన్ని అభ్యంతరాలు, అక్కడ నిరసనలు, లేకపోతే గలాభా సృష్టించడం, ఇలా చాలాసార్లు జరుగుతూ వచ్చింది. ఇప్పుడు ఢిల్లీ హైకోర్టుకే మళ్ళీ కేసు వచ్చింది. ఏమని, షిర్డీ సాయి సంస్థాన్ ఆ దేవస్థానం వాళ్ళే ఇక్కడ వేశారు. సాయిబాబా మీద ఘోరమైన పోస్టులు పెడుతున్నారు. ఆయన పాకిస్తాన్ ఏజెంటు, ఆయన బ్రిటిష్ ఏజెంటు, ఆయన రేపిస్టు, ఇంకా చెప్పంది లేదు, భయంకరం. మీరు కూడా చూడొచ్చు. ఇలాంటి వీడియోలు విచ్చలవిడిగా తిరుగుతున్నాయి. ఇవి ఒక విధంగా సామరస్యానికి భంగం కలిగిస్తాయి. మహారాష్ట్రలో కూడా ఒకవైపునేమో హిందుత్వ పార్టీనే అక్కడ అధికారంలో ఉంటుంది. మరి సాయిబాబాను కొలవడానికి వీళ్ళంతా వెళ్ళేవాళ్ళు. పెట్టిన పేరు కూడా ఏంటి, ద్వారకామాయి. కాదు అని చెప్పడానికి కొంతమంది ప్రయత్నం చేస్తుంటే, కొంతమంది ఏమో భక్తులు కూడా ఎందుకండి ఆయన మీద ఈ దాడి అని చెప్పారు, కానీ ఎవరు పట్టించుకోవాలి. ఇప్పుడు వాళ్ళు వచ్చి హైకోర్టుని అడుగుతుంటే హైకోర్టు ప్రభుత్వానికి
సూచన చేసింది. వాళ్ళు ఇలా అడుగుతున్నారు, వీటిని తొలగించాలో మీరు నిర్ణయించి మీ అభిప్రాయం చెప్పండి అని. ఈ తేడా కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది చూడండి. ఒకటేమో అన్నారని వెంటనే తీసేయమని అంతర్జాతీయంగా ఉత్తర్వులు ఇవ్వటం, రెండవదేమో దేశంలోనే నాకు నిర్వహించే దేవస్థానమే అడుగుతుంటే కూడా దాని మీద ఏమీ నిర్ణయం తీసుకోకుండా జాగు చేయటం. ఇది కొన్ని సంవత్సరాలు నాకు తెలిసి, నేను గత 15 ఏళ్ళ నుంచి చూస్తున్నా. ఇప్పుడు మిగతా అన్ని పెరిగినట్టే ఇది కూడా పెరిగింది. సో సాయిబాబాను ఒక నిరాడంబరంగా కొంచెం అందరికీ అందుబాటులో, మతాతీతంగా అందరూ ఆయన పూజిస్తారు. మీరు షిర్డీకి వెళ్తే కూడా అక్కడ వేసేటటువంటి పూజా విధానాలు ఇవన్నీ కూడా చాలా నిరాడంబరంగా, చాలా ఆర్గానిక్గా కూడా ఉంటాయి. మరి అటువంటిప్పుడు ఎందుకు ఆయన మీద ఇప్పుడు ఆయన ఏమి వచ్చి చేస్తున్నటువంటిది కూడా లేదు. అక్కడి నుంచి అజంతా ఎల్లోరా వాటికి వెళ్తుంటారు జనం. ఇది ఒక పెద్ద టూరిస్ట్ సర్క్యూట్, భక్తులకు సంబంధించిన ఒక స్పిరిచువల్ జర్నీ. మరి అంటే ఒకటే ఢిల్లీ హైకోర్టులో వీడియోలకు సంబంధించినవే, ప్రచారానికి సంబంధించినవే కొంతమంది చేసే విద్వేషం ఏమో అనుమతించబడుతుంది. ఇక్కడేమో రాజకీయంగా తమకు నచ్చలేదు కాబట్టి ధ్రువరాటి మీద మటుకు ఇవన్నీ పెట్టి వాటిని దేశంలోనే ఆయన గొంతు వినపడకుండా చేయడం అనే ఈ పద్ధతి ఏమాత్రం మంచిది కాదు. మీకు ఒక విచిత్రమైన విషయం చెప్తాను. నిన్న రేవంత్ రెడ్డి మొన్న నాగార్జున సాగర్ లో వరుణ యాగం చేశారు భార్యతో కలిసి. కరుణించవా వరుణదేవాన, లేదా వానలు కురవాలి వానదేవుడా. సరే, ఆయన వ్యక్తిగతంగా చేస్తే వేరే విషయం. ముఖ్యమంత్రిగా ఆయన ఒక చేశాడు. చేస్తే దీన్ని విమర్శించింది ఎవరో తెలుసా అండి? రామచంద్రరావు గారు, బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు గారు, బండి సంజయ్, వీళ్ళంతా. ఏంటి ఇది, అసలు ముందే చేసి ఉంటే బాగుండేది. ఇప్పుడు వానలు పడుతున్నాయి కాబట్టి మీరు చేస్తున్నారు, మీకు కీర్తి రావాలని. కీర్తి రేవంత్ రెడ్డికి ఎలా వస్తుంది? వరుణ యాగం చేస్తే నిజంగా. పైగా ఎవరు చేసినా వీళ్ళు ఒకవైపు దేవతలను అవమానించడం, ఇదంతా ఇది అవమానించడం కాదా నిజంగా చెప్పాలంటే? కాబట్టి ఈయన మేము ఆ రాజ్యంలో ఉన్నాం కాబట్టి ఏది మాట్లాడినా చెల్లుతుందనే ఒక ధోరణి తప్ప ఇది ఇంకోటి కాదు. ఇది ఏమాత్రం ఆ వాంఛనే కాదు. నిన్న పవన్ కళ్యాణ్ కూడా ఒక వీడియో, ఒక ఇది విడుదల చేశారు. ఏది, ఇప్పుడు గోవిందా గోవిందా అంటారు తెలుగు వాడు. గోవిందా గోవిందా అంటే అది ఇంక పోయింది అని, అంతే కదా. వదులుకోమనే అన్నమయ్య కూడా చెప్తాడు, అది కావు కావు అంటే ఇవన్నీ శాశ్వతం కావు అని అది అరుస్తుంటుందని. సో గోవిందా అని దాన్ని కనుక అలా వాడితే అది అవమానించడం అంటారు ఆయన. ఇది ఎక్కడ అంటే తమకు తోచిన విపరీతార్థాలు ఇచ్చే ధోరణి కూడా పెరుగుతోంది. ఖచ్చితంగా ఈ విషయంలో ఒకటే విధమైన రాజ్యాంగబద్ధంగా ప్రాథమిక హక్కులు కాపాడాలి. మత సామరస్యాన్ని ఎవరి విశ్వాసాలు వాళ్ళు అనుసరించుకునే హక్కు కూడా ఉండాలి. రైట్.